మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురుని వేధిస్తున్నాడని గోపాల్ అనే వ్యక్తి యువకుడిని హత్య చేశాడు. అనంతరం తానే చంపానని పోలీసులకు లొంగిపోయాడు. నారాయణఖేడ్ మండలం మేఘ్యానాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. మృతుడు దశరథ్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు పోలీసులు. 4 రోజుల క్రితం దశరథ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న దశరథ్ కుటుంబ సభ్యులు, బంధువులు నిజాంపేట్ నారాయణఖేడ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. అయితే దశరథ్కు వివాహం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, కూతుర్ని వేధిస్తున్నారని యువకును హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దశరథ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? సంగారెడ్డి జిల్లాలో దశరథ్ అనే వ్యక్తి 4 రోజుల క్రితం మిస్ అయ్యాడు. ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని తానే చంపానని చెప్పేసి పోలీసులకు, నారాయణఖేడ్ పోలీసులకు లొంగిపోయాడు. గోపాల్ అనే వ్యక్తి తన కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి వేధిస్తున్నందుకే అతన్ని హత్య చేశాను అని చెప్పేసి కూడా గోపాల్ చెప్తున్నాడు. నిజాంపేట మండలం అటవీ ప్రాంతంలో ఎవరైతే దశరథ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన్ని చంపి డెడ్ బాడీని కూడా తగలబెట్టారని చెప్పేసి చెప్తున్నాడు. ప్రస్తుతం పోలీసులకు లొంగిపోయినటువంటి గోపాల్ ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు నిజాంపేట శివారు అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ డెడ్ బాడీకి సంబంధించి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు. తను అక్యురేట్ గా ఎక్కడ అని చెప్పనప్పటికీ అటవీ ప్రాంతంలో తగలబెట్టారని చెప్పేసి చెప్తున్నాడని చెప్పి పోలీసుల నుంచి అయితే సమాచారం ఉంది. ప్రస్తుతం దశరథ్ డెడ్ బాడీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇటు దశరథ్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాము 4 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఆచూకీ లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేశాం. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ కారణంగానే దశరథ్ని గోపాల్ హత్య చేశాడు అని చెప్పేసి ఇటు మృతుని కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు ఆరోపణ చేస్తున్నారు. అయితే దశరథ్ కి ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్య, 2 పిల్లలు ఉన్నప్పటికీ గోపాల్ కూతురు, ఆమె 9వ తరగతి చదువుతుంది. మైనర్ బాలిక, మేఘ్యానాయక్ తండాలో ఉంటుంది. ఆమెపై కన్నేసి ఆమెను వేధించడం కారణంగానే తాను హత్య చేశాను అని చెప్పేసి గోపాల్ చెప్తున్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా పోలీసులు వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం దశరథ్ డెడ్ బాడీ కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారు. గోపాల్ ని పోలీసుల అదుపులోనే ఉన్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.